హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి హయత్నగర్లో ఉందండి. మదర్ డైరీ బ్యాక్ సైడ్ అండి. ఒకసారి చూడండి, మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి మదర్ డైరీ అన్నమాట. మదర్ డైరీ బ్యాక్ సైడే మంచి ప్రాపర్టీ అండి. G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సెమీ ఫర్నిష్డ్. మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అయితే ఉందండి. G+1 150 స్క్వేర్ యార్డ్స్లో చాలా బాగా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. లొకేషన్ చెప్పాను కదా, ఇది హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 26.5x51 అన్నమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ. మరి ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్డు కూడా ఉందండి. ఇది వచ్చేసి డాక్టర్ కాలనీలో అయితే ఉందన్నమాట. G+1 అండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. 2700 SFT. ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా. ప్రాపర్టీ ఒకసారి ఎలివేషన్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఎలివేషన్ చూస్తున్నారు కదా, లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. మంచి లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే చాలా అప్డేటెడ్గా అయితే ప్రాపర్టీ ఉందండి. ఇక మనకు గేట్ తీసుకుంటే మనకు 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. గేట్ కూడా చాలా లేటెస్ట్గా ఉంది. అదేవిధంగా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ ఇచ్చినారు. మంచిగా దీనికి ఐరన్తోని రైలింగ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇక మనకు ర్యాంప్ తీసుకుంటే గ్రానైట్తో తీసుకున్నారు. ఏవైతే గేట్కి పెట్టిన పిల్లర్స్ ఉన్నాయి కదండి, వీటికి కూడా మంచిగా గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే పార్కింగ్ ఉందండి. స్పేషియస్ పార్కింగ్ అండి. ఈజీగా 3 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట పార్కింగ్ కూడా. నెక్స్ట్ మనకు దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మనకు పార్కింగ్లో బోర్ చూసాము. సంపు కూడా 5000 లీటర్స్ గల సంపు కూడా ఉందన్నమాట. నెక్స్ట్ పార్కింగ్లో కంప్లీట్ వీళ్ళు గ్రానైటే తీసుకున్నారండి. గ్రానైట్ కూడా లపత్రా తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ప్రాపర్టీ చుట్టూ కూడా ఒక 3 ఫీట్స్ గల్లీ కూడా పెట్టినారు, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. కింద వచ్చేసి రెండర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 1 BHK ఉంది. ఒకసారికి వెళ్ళి చూద్దాం. చూస్తున్నా కదండి, ఫస్ట్ ఎంటేటప్పుడు ఏవైతే డోర్స్ ఉన్నాయో ఈ డోర్స్ వచ్చేసి మనకు ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారంట. మంచిగా బ్రాస్తో హ్యాండిల్స్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుదాం. ఎంటర్ గానే ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్ చూస్తున్నారు కదా, హాల్లో కింద మొత్తం అయితే మంచిగా టైల్స్ తీసుకున్నారండి. పైన నీట్ ఫాల్ సీలింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ అయితే పెట్టినారు. వీళ్ళు యూజ్ చేసిన పెయింటింగ్స్ కూడా ఒకసారి చూడండి. ఏషియన్ పెయింట్స్ మంచి కంపెనీ యూజ్ చేసినారనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక విండోస్ విషయానికి వస్తే UPVC విండోస్ అండి. 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. దీనికి మెష్ డోర్స్ కానీ ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయి. పైన మంచిగా లో రూఫ్ కూడా ఉందన్నమాట. అదేవిధంగా ఇటు చూస్తే ఇక్కడ ఒక చిన్న కిచెన్ అయితే ఇచ్చినారండి. ఈ ఏరియాలో ఈ రెంట్కి ఇస్తే ఈజీగా 6 to 8,000 అయితే సింగిల్ బెడ్రూమ్కి అయితే రావడం జరుగుతుందంట. సో కింద సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఒక విండో కూడా తీసుకున్నారు, 4x4 విండో. చాలా మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ఇక్కడ మనకు పూజ గది కూడా ఇచ్చినారు. చూస్తున్నాం కదా, ఇది పూజ గది అన్నమాట. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్, ఒక బెడ్రూమ్ ఉందండి. ఆ బెడ్రూమ్ కూడా చూద్దాము. స్ట్రైట్కి వెళ్తే మనకు బెడ్రూమ్ అయితే ఉందండి. చాలా స్పేషియస్గా చాలా పెద్దగా అయితే ఉందన్నమాట బెడ్రూమ్. దీంట్లో కూడా కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. మంచిగా ఫాల్ సీలింగ్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తే మనకు బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. పక్కకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. బెడ్రూమ్లో కూడా 4x4 UPVC విండో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ అనమాట. ఈ డోర్స్ కూడా చూస్తున్నారు కదండి, డోర్స్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. లాక్ సిస్టమ్తో లేటెస్ట్ ట్రెండింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బాత్రూమ్, ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. బాత్రూమ్ కూడా స్పేషియస్గా మంచిగా 9 ఫీట్స్ వరకు టైల్స్ తీసుకున్నారు. మంచి ఒక విండో తీసుకున్నారు. మన గ్రీజర్ పాయింట్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. 6 to 8,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్ ఓన్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఓన్ కన్సల్ట్ కాండి. ఇక మనము స్టెప్స్కి వెళ్ళడానికి పక్కకు చిన్న గల్లీలా ఉందండి. దీంట్లో వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. ఇక స్టెప్స్ తీసుకుంటే మనకు 4 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా, అందరు మామూలుగా 3.5 ఫీట్ పెడతారు, వీళ్ళు 4 ఫీట్స్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. చూస్తున్నారు, జిందాల్ స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా UPVC గ్లాస్ విండోస్ తీసుకున్నారు. నెక్స్ట్ మనకు ఫుడ్ పేర్ పెట్టుకోవడానికి షూ ర్యాక్ కూడా తీసుకున్నారు. నేను సెమీ ఫర్నిచర్ అని చెప్పాను కదండి, అదేవిధంగా ఇక్కడైతే తీసుకున్నారు. స్టెప్స్ అయితే ఈజీగా ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి, అంత స్పేషియస్గా ఉంది.
మనం ఇప్పుడు బాల్కన్లోనైతే ఉన్నామండి. బాల్కన్లో కంప్లీట్ కింద గ్రానైట్ తీసుకున్నారు, పైన పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ రైలింగ్ వచ్చేసి టెఫన్ గ్లాస్ ఐరన్ అయితే రాడ్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఒకసారి సింహద్వారం అండి, సింహద్వారం చూడండి, చాలా గ్రాండ్గా అయితే తీసుకున్నారు. ఈ డోర్స్ చూస్తున్నారు కదా, ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే చేసినారన్నమాట. ఇండియన్ టేక్తో చేసిన డోర్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. చుట్టూ కూడా మంచిగా టైల్స్ అయితే పెట్టినారండి. పైకి వెళ్ళడానికి కూడా మంచిగా మనకు 4 feet స్టెప్స్ కూడా తీసుకున్నారు. పైన కూడా చూద్దాం. ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేయగానే హాల్ అండి. ఇది వచ్చేసి గెస్ట్ హాల్ అన్నమాట. చాలా స్పేషియస్గా నీట్గా ఉందండి. వాస్తు ప్రకారము ఈస్ట్ సైడ్ మనకు డోర్ కూడా పెట్టినారనమాట. కంప్లీట్ 100% వాస్తు కన్స్ట్రక్షన్ చేశారు. పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ అనమాట. మన రిలేటివ్స్కి ఇట్లా వచ్చినప్పుడు, మంచిగా నేబర్స్ వచ్చినప్పుడు ఇక్కడ సోఫా వేసి మంచిగా కూర్చునే విధంగా గెస్ట్ హాల్ అయితే పెట్టినారు. ఇక్కడ కూడా మనకు పెద్ద యూపీవీసీ విండో, అదేవిధంగా దీనికి ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసినారండి. చాలా బాగుంది. నెక్స్ట్ మనము డైనింగ్లోకి వెళ్ళడానికి చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఆర్చ్ తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే వుడ్తో తీసుకున్నారండి. చాలా బాగుంది అన్నాడు. వుడ్తో తీసుకున్నారు. ఇక్కడ మనకేంటే షో పర్పస్, అంటే మన టాయ్స్ కానీ ఫ్లవర్ వాస్ పెట్టుకోవడానికి మంచి ఈ విధంగా పెట్టి, దీంట్లో మనకు లైట్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. చాలా బాగుంది ఆర్చ్ కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసి మనకు హాల్ లాగా ఇచ్చినారు. ఇక్కడ మన టీవీ యూనిట్ పెట్టుకోవడానికి, అంటే టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, మంచి పెద్ద టీవీ పెట్టుకోవచ్చు అండి. మంచి లైటింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక్కడ మనకి ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి ఇలా కూడా మనకు మంచి డ్రా సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి హయత్ నగర్ అండి. హయత్ నగర్ మదర్ డైరీ బ్యాక్ సైడ్ ఉంది. డాక్టర్స్ కాలనీ 150 square yardsలో చాలా బ్యూటిఫుల్గా సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అనమాట. మనం టీవీ యూనిట్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో ఈజీ 8 to 10 members కూర్చునే విధంగా పెద్దగా స్పేషియస్గా ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకి ఎంత షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇక్కడ మనకి ఏంటంటే మన గ్లాసెస్ ప్లేట్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే ఇచ్చినారండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక డ్రా సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే దీని మీద మనం సింక్ కానీ వాష్ బేసిన్ కానీ అలా పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఇచ్చినాం అనమాట. ఇది హాల్, అదేవిధంగా డైనింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం కిచెన్ లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. దీంట్లో కూడా కంప్లీట్ పైన మొత్తం కబోర్డ్స్ వచ్చినాయి. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ డ్రాస్ అయితే రావడం జరిగిందండి. రెడీ టు ఆక్యుపై ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన కబోర్డ్స్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంచిగా ర్యాక్స్ అయితే ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, మనకు వంట సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి ఈ విధంగా విత్ గ్లాస్, అంటే ట్రాన్స్పరెంట్గా ఇచ్చినారండి. లోపల ఉంది కనిపించేటట్టు. కింద కూడా చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. చుట్టూ కూడా కబోర్డ్స్ అండి. మంచి థీమ్తోనైతే తీసుకున్నారు. మనం బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇచ్చినారు. ఇది వాష్ ఏరియా అన్నమాట. మనం బ్యాక్ సైడ్ వచ్చామండి. ఇక్కడ మనము వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారండి. చుట్టూ టైల్స్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఒకసారి మనము కిచెన్ అయితే చూసాం కదా. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు పూజా గది కూడా చూడండి ఒకసారి. పూజా గది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచిగా వుడ్ వర్క్ చూస్తున్నారు కదా, వుడ్ వర్క్ అండి. పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. మంచిగా లైట్స్ అయితే ఇచ్చినారు. చాలా బాగుందండి ప్రాపర్టీ. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను. మీకు ఏం డౌట్స్నా ఓనర్ని కన్సల్ట్ కండి. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి అయితే వచ్చాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఫస్ట్ మనం కబోర్డ్స్ దగ్గర స్టార్ట్ చేద్దాం. కబోర్డ్స్ అయితే మంచి థీమ్ అండి. వైట్ అండ్ స్కై బ్లూ కలర్లో చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ విధంగా కబోర్డ్స్ అయితే చేయించినారన్నమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. న్యూ ప్రాపర్టీ అండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. చూపించాను కదా. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు. చూస్తున్నారు, ఇది కూడా డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు. ఇక్కడ కూడా డ్రా సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే కబోర్డ్ సిస్టమ్ అంత అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చాలా మంచిగా ఉందండి. పైన కూడా నీట్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇక విండోస్ చూస్తే యాజ్ యూజువల్ 4x4 యూపీవీసీ విండోస్. చుట్టూ కూడా మన గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్. ఇక బాత్రూమ్ చూస్తే ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. 9 feet వరకు టైల్స్ తీసుకున్నారు. ఒక విండో, మన గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ ఇచ్చినారండి. కింద కూడా టైల్స్ కూడా మంచి టైల్స్ తీసుకున్నారు. నెక్స్ట్ దీనికి కూడా మనకు వాటర్ ప్రూఫింగ్ డోర్స్ ఇచ్చినారండి. దీనికి కూడా లాక్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ లైవ్లో చూడండి, మీకు 200% నచ్చుతుంది. ఆ విధంగా అయితే ఉందండి. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం.
చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు పక్కకి అయితే మనకు కామన్ బాత్రూమ్ కూడా ఒకటి తీసుకున్నారండి. కామన్ బాత్రూమ్ కూడా చూస్తున్నారు కదా, దీనైతే ఇండియన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి టైల్స్ కానీ ఎవ్రీథింగ్, మంచి డోరు, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉందండి. దీంట్లో ఒకసారి కబోర్డ్స్ చూడండి, మంచి కలర్స్ అండి, పీచ్ కలర్ యాజ్ వెల్ యాజ్ వైట్ కలర్తోని కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కబోర్డ్స్ అయితే ఉన్నాయండి. పైన కూడా మనకు చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు అనమాట. దీంట్లో మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4x4 విండో. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చినారు. ఈ విధంగా ఓపెన్ చేసుకునేటట్టు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి ఒకటి స్టడీ టేబుల్ కూడా ఇచ్చారు. చాలా మంచిగా ఉందండి. ఇక ఫాల్ సీలింగ్ కూడా పిల్లలు నచ్చే విధంగా మంచిగా అయితే తీసుకున్నారు. దీని కూడా డోర్స్ తీసుకుంటే మంచిగా లాక్ సిస్టమ్తో లేటెస్ట్ అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ మళ్ళీ ఒక్కసారి చూడండి, మీకు డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తానండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు హయత్నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉందండి. మదర్ డైరీ నియర్ బై మదర్ డైరీ అన్నమాట. హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది. డాక్టర్స్ కాలనీ అండి. ఇది మదర్ డైరీ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట. నార్త్ ఫేసింగ్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో ఇదైతే కన్స్ట్రక్షన్ చేశారు. G+1 అనమాట. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 26.5 × 51 అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉందండి. మనకు బిల్డప్ ఏరియా వచ్చేసి 2700 SFT అన్నమాట. సో ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి తెలుసుకున్నాం కదా. ఒకసారి పైకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి టెర్రస్ మీద ఒకసారి చూపించాక మీకు ప్రైస్ అయితే రివీల్ చేస్తాను. పైకి వెళ్ళడానికి కూడా మంచి 4 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. అదేవిధంగా గ్లాస్ విండో, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా తీసుకున్నారు. మనం అయితే ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాము. స్టెప్స్ మీద మనకు హెడ్ రూమ్ కూడా ఉందండి. ఇది రేకులతో కాకుండా మంచి స్లాబ్ తీసుకున్నారు. చూస్తున్నాం కదా, టెర్రస్ మీదకి వచ్చామండి. కింద చూడండి, కంప్లీట్ ఫ్లోరింగ్ చేపించినారు. వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ అయితే చేపించినారండి. అదేవిధంగా మనం బట్టలు ఆరేసుకోవడానికి మంచి రాడ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారనమాట. నెక్స్ట్ వాటర్ ట్యాంక్స్ అండి, 2 వాటర్ ట్యాంక్స్. ఎందుకంటే మున్సిపల్ వాటర్ ఒకటి, అదేవిధంగా మంజీరా వాటర్కి మంచిలో ఒకటి అయితే 2 ట్యాంక్స్ అయితే పెట్టినారు. ఒకసారి కాలనీ చూడండి, ఇదంతా డాక్టర్స్ కాలనీ అండి. అంతా డాక్టర్స్ కాలనీ లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీస్ అన్నమాట. మంచి లొకేషన్లో మంచి ఏరియాలో ఉంది. ఇక మీకు మదర్ డైరీ చూపిస్తాను, ఒకసారి రండి. ఇదే అండి మదర్ డైరీ. చూస్తున్నా కదా, మదర్ డైరీ వచ్చేసి ఇదే. దాని బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అయితే మనకి ప్రాపర్టీ అయితే ఉందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 కన్స్ట్రక్షన్ చేశారు. మంచి లొకేషన్లో ఉందండి. మీకు ఎవరికన్నా ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,60,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, మంచి నెగోషియబుల్ చేస్తా అంటున్నాడు. ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద పెట్టాను కదా, ఓనర్ డైరెక్ట్ కన్సల్ట్ కాండి. చాలా మంచిగా అవుతుందండి ప్రాపర్టీ. సెమీ ఫర్నిచర్డ్ ప్రాపర్టీ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. దీని మీద లోన్ కూడా మనకు 80% లోన్ కూడా వస్తుందంట. లోన్ మీరైనా తెచ్చుకోండి, లేదంటే ఓనర్ కూడా ఇప్పించేస్తా అని చెప్పేసి చెప్తున్నారండి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాపర్టీ ఎవరికి నచ్చినా కానీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లొకేషన్కి వచ్చేసేయండి. లొకేషన్కి వచ్చేసి ప్రాపర్టీ చూడండి, నచ్చితేనే ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.